హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు నేను కొత్తిమీర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అల్లము, పచ్చిమిర్చి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. వెల్లుల్లి మనకి కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఒకటి నిమ్మకాయ, మిడిల్ సైజ్ నిమ్మకాయ చాలు. ఒక కొత్తిమీర కట్ట. ఇలా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయని పిండుకొని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే బాగా మిక్స్ అవుతుంది. ఇలా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా వేసుకోకూడదు. ఈ క్వాంటిటీలో సరిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, బిర్యానీ లీఫ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఏం కాదు, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో పీసెస్ వేసుకోవాలి. టమాటో పీసెస్ ఒకటి సరిపోతుంది. ఆనియన్ కూడా ఒకటి సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే స్వీట్గా అనిపిస్తుంది. ఇలా 2 మినిట్స్ బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. పసుపు సరిపోయినంత వేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ ఇలాగే లిడ్ పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ధనియాలు, చెక్క, మొగ్గ అవి వేసిన పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా, ఒక 1 మినిట్ ఇలాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇది 1/2 kg చికెన్. ఇప్పుడు పీసెస్కి బాగా పట్టేటట్టు మసాలా అంతా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా పట్టింది కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలాగే లిడ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. లిడ్ తీసేసి ఇప్పుడు కారం వేసుకోవాలి. మేము స్పైసీగా తినం కాబట్టి కొంచెమే వేసుకున్నాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆ వాటర్ అంతా హిమిడిపోయే విధంగా ఇలా బాయిల్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ మినిట్ లిడ్ పెట్టుకొని తర్వాత ఇలా చూసుకోవాలి. రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పీస్ చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నాకైతే ఇలా చేస్తే మా మమ్మీ చాలా చాలా ఇష్టం నాకు. అందుకనే ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను మీతో.